ఈ ఇంటర్వ్యూలో అన్ని పాస్టర్ హేమంత్ నిజాలే చెప్తాడా? నేను నిజాలు చెప్తానో లేదో మీకే బాగా తెలియాలి. నిజాలే నాకు ఆ నమ్మకం ఉన్నది, బట్ మీరు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తానండి. ఎవరు ఏమనుకున్నా, క్రైస్తవ సమాజం మిమ్మల్ని తిట్టినా, ఒకవేళ నన్ను ఎవరైనా తప్పుగా తీసుకున్నా, నా మాటలను ఎవరైనా తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టే దూషించేటువంటి పరిస్థితి వచ్చినా ఉన్నట్టుగానే మాట్లాడతాను. క్లియర్ ఇది. అందులో హైందవ ధర్మం, హిందూ సమాజం మిమ్మల్ని తిట్టినా సైతం కూడా అన్ని నిజాలే చెప్తారు. నిజమే చెప్తాను. క్రైస్తవులు తిట్టినా, హిందువులు తిట్టినా, ముసల్మాన్లు తిట్టినా నిజాలు చెప్పాలనే బైబిల్ కూడా చెప్తుందండి. అబద్ధం ఆడొద్దని ఉంది బైబిల్లో. స్ట్రేట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ పగడాలది హత్య యాక్సిడెంటా? ప్రవీణ్ పగడాల గారిది హత్య యాక్సిడెంటా అంటే బైబిల్ పరంగా ఆలోచిస్తే తీర్పు తీర్చకూడదు అని ఉందండి. తీర్పు తీర్చకూడదు. ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఏం జరిగిందనేది నేను చూడలేదు. చూడనది నాకు తెలియని దాని గురించి ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక బలమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి బైబిల్ నాకు అధికారం ఇవ్వలేదండి. అంటే నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి, నాకు ఉండేటువంటి నమ్మకాలు నాకున్నాయి. అయినప్పటికీ కూడా బహిరంగంగా మాట్లాడేటువంటి విషయం కనుక హత్య యాక్సిడెంట్ అనేటువంటిది నేను చెప్పేదానికంటే కూడా ప్రభుత్వ అధికారులు, లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వైద్య నిపుణులు, ఆ ఫారెన్సిక్ వాళ్ళు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం దాని మీద ఒక మంచి ఆలోచనలోకి వెళ్తేనే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి రైట్, ఇవన్నీ కాదు సార్. ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే యాక్సిడెంటా? మీరేమనుకుంటున్నారు? హత్య యాక్సిడెంటా? మీరేమనుకుంటున్నారు? హత్య యాక్సిడెంటా? నేను చెప్పకూడదు సార్. అలాగా నేను ఎలా చెప్పగలనండి? నాకు తెలియంది నేను చూడండి ఎలా చెప్పాలి? ఆయన క్రైస్తవ సమాజం మొత్తం కూడా హత్యగా భావిస్తుంది, ఇది నిజమేనా? హత్యగా భావించడంలో వాళ్ళకున్న అనుమానాలు అలా ఉన్నాయండి. అక్కడ ఉన్న సినారియో అలా ఉంది. ఎందుకంటే సీన్ అంతా కూడా నేను దగ్గరుండి చూసి వచ్చిన వ్యక్తిని కనుక ఎవరికి వెళ్ళినా, ఒకవేళ మీరు వచ్చి ఆ సీన్ని చూసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా 99% కూడా అది హత్యే అని నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే సినారియో ఆ విధంగా ఉంది. అక్కడ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేంత అవకాశం ఉన్నట్టుగా ఆ సీన్ కనబడట్లేదు. కాబట్టి అలాంటి అనుమానాలు రావడం అనేటువంటిది క్రైస్తవుల్లో తప్పేం కాదు. ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే కొంచెం లోతుగా ఆ గుంటున్నా, లేకపోతే ఆయన హై స్పీడ్ మీద వస్తున్నా, లేకపోతే మరింత భయంకరమైన తీవ్రమైనటువంటి గాయాలు ఏమన్నా తలకి తగిలినా అది యాక్సిడెంట్గా నమ్మడానికి ఒక బలమైన ఆధారం ఉండదునేమో. కానీ అక్కడ చాలా చిన్న ప్లేస్ అది. ఆ చిన్న ప్లేస్లో ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి బలమైన గాయాలు కూడా తగలకుండా, తల మీద కూడా ఏ విధమైనటువంటి రక్తస్రావం కూడా లేకుండా చనిపోవడం ఏంటి అనేటువంటి ఆ కారణాలు క్రైస్తవుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి అనుమానాలకు దారి తీయడంలో తప్పు లేదనే అంటాను. వాస్తవం నేను చూడలేదు. 24న నేను హైదరాబాద్లో ఉన్నాను, మీకు కూడా తెలుసా విషయం. ఆ రోజు నైటే నేను కూడా స్టార్ట్ అవ్వాలి. కాకపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను స్టార్ట్ అవ్వడాన్ని బట్టి కొంచెం లేట్గా 25th ఆఫ్టర్నూన్ వెళ్ళడం జరిగింది. నాకు వెళ్ళే సమయానికే ఈ వార్త తెలిసిన తర్వాత చాలా బాధ, దుఃఖం అనేటువంటిది అనుభవించాను. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ మా ఇంట్లో మా దైవజనులు, మా తాతయ్య గారు కూడా చనిపోయినటువంటి రోజు కనుక ఆ దుఃఖ సందర్భంలో ఒకటి ఉండిపోయాం. అయితే తర్వాత కొంత టైం నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ సీన్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఎవరు చూసినా సరే అది హత్యగా భావించడానికి కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే పరిస్థితి కారణాలు ఉన్నాయి, ఓకే. బట్ ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్, అది క్లారిటీ కావాలి. ఏం జరిగిందో నాకు తెలుసండి. ఏం జరిగింది చెప్పండి. అది నేను చెప్పకూడదు సార్. మీరు చెప్తారని మీ ఇంటర్వ్యూ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది నాకు ఏమన్నారు క్లియర్ గా. నేను ఎందుకు మిమ్మల్ని పిలిచిన అంటే అక్కడ ఏం జరిగిందో నాకు ఉన్నటువంటి ప్రేరేపణ, నాకు ఉన్నటువంటి దర్శనం, నాకు ఉన్నటువంటి అభిప్రాయం నాకు ఉందండి. అది సమాజం ఎదుట భావస్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా నాకు తెలియని దాని గురించి, నేను చూడని దాని గురించి అలా మాట్లాడడం బట్టి నేను పోలీస్ వ్యవస్థని తప్పు పట్టినట్టు అవుతుంది, వైద్య వ్యవస్థను తప్పు పట్టినట్టు అవుతుంది, ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకు లోబడమని కూడా బైబిల్ చెప్తుంది. వాళ్ళ న్యాయ విచారణ తర్వాత ఒక మంచి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోతుంది